అందరికీ నమస్కారం. ఈరోజు మనం మోటివేషనల్ వీడియో ఒకటి చేద్దాం. మనలో చాలామంది అనుకుంటాం, డబ్బు ఉంటేనే బిజినెస్ సపోర్ట్ ఉంటుంది, విజయం చదువు ఎక్కువైతేనే గొప్ప స్థానం. కానీ ఈ కథ విన్నాక మీరు ఇలా అనుకుంటారు, సాధారణంగా పుట్టిన అసాధారణంగా మారడం సాధ్యమే. ఈరోజు మనం వినబోయే కథ ఒక పేద టీచర్ కొడుకు కథ. స్కూల్ పూర్తిగా చదవని వ్యక్తి కథ. కానీ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద బిజినెస్ సామ్రాజ్యంలో కట్టిన మనిషి కథ. అతనే ధీరుభాయ్ అంబానీ. 1932లో గుజరాత్లోని ఒక చిన్న బోర్వాడ్ గ్రామం. ధీరుభాయ్ తండ్రి ఒక స్కూల్ టీచర్. జీతం చాలా తక్కువ, చిన్న ఇల్లు, కష్టంతో జీవితం కొనసాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ధీరుభాయ్కి ఒక అలవాటు, ప్రతి మనిషిని గమనించడం, డబ్బు ఎలా తిరుగుతోందో చూడడం. స్కూల్ తరువాత బజార్లో చిన్న చిన్న పనులు, పనసలు, పప్పులు అమ్మేవాడు. అక్కడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. డబ్బు సంపాదించాలంటే కష్టం కాదు, ఆలోచన కావాలి అని. 18 ఏళ్లకే ధీరుభాయ్ ఇంటి నుంచి బయలుదేరాడు. ఆదాన్ గమ్యం చేరి అక్కడ ఒక పెట్రోల్ బంకులో ఉద్యోగం చేశాడు. జీతం చాలా తక్కువ, కానీ అతని నేర్చుకున్న శక్తి ఎక్కువ. అక్కడే అతను నేర్చుకున్నవి అంతర్జాతీయ వ్యాపారం, కరెన్సీ విలువ, మార్కెట్ ట్రెండ్స్, నమ్మకం విలువ అతను గమనించాడు. పేద దేశాల నుండి ముడి పదార్థాలు ధనిక దేశాలకు వెళ్తాయి, అక్కడే అసలు లాభం. ఇది అతని జీవితాన్ని మార్చిన ఆలోచన. తెలుసుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చాక చేతిలో డబ్బు లేదు, పదవులు లేవు, సపోర్ట్ లేదు. కానీ అతనికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది, నాకు సాధ్యమే అని. చిన్న గదిలో ఆఫీస్ పెట్టి భార్య కోకిలాబెన్ సపోర్టుతో అక్కడే మొదలైంది రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్. మొదట మసాలాలు, పాలిస్టర్ యార్న్, చిన్న వ్యాపారం. కానీ నిజాయితీకి విజన్, రిస్క్ తీసుకునే ధైర్యం అతన్ని ముందుకు నడిపాయి. ధీరుభాయ్ ఎదుగుతున్నాడు అని విమర్శలు మొదలయ్యాయి. ఇతనికి చదువు లేదు, ఇతను మోసం చేస్తున్నాడు అని ఇతరులు పుకార్లు చేశారు. కానీ ఇతడు నిలబడలేడు అని స్టాక్ మార్కెట్లో అంతా కుట్రలు, షేర్లు పడగొట్టే ప్రయత్నాలు చేశారు. కానీ ధీరుభాయ్ ఒకే మాట అన్నాడు, నన్ను నమ్మే ప్రజలు ఉన్నంతకాలం నేను ఓడిపోను అని. అతను చిన్న ఇన్వెస్టర్లను నమ్మాడు, వాళ్ళను కుటుంబంలో చూశాడు. ఇదే అతని అతిపెద్ద బలం. తరువాత రిలయన్స్ టెక్స్టైల్స్, పెట్రోల్ కెమికల్స్, ఎనర్జీలో, కమ్యూనికేషన్ భారతదేశం గర్వపడే స్థాయికి ఎదిగింది. ధీరుభాయ్ ఒక్క మాట అన్నాడు, భారతదేశం ధనిక దేశంగా మారాలి, ప్రతి సామాన్యుడు ఇన్వెస్టర్ కావాలి. ఇవాళ రిలయన్స్ ద్వారా లక్షల ఉద్యోగాలు, కోట్ల మంది జీవితాల్లో మార్పు వచ్చింది. 2002లో ధీరుభాయ్ అంబానీ ఈ లోకాన్ని విడిచారు. కానీ అతని ఆలోచన చనిపోలేదు. ఈ రోజుకి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వారి తండ్రి కలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రియల్ స్టోరీ మనకు ఏమి చెప్తుందంటే, పేదరికం అడ్డంకి కాదు, చదువు లేకపోయినా విజయం సాధ్యం. కళలు పెద్దగా ఉండాలి, ధైర్యం, రిస్క్ తీసుకోవాలి, ప్రజలను నమ్మాలి. మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా మీ కళకు మొదటి అడుగు ఇవ్వాలే వేయండి. ఎందుకంటే తర్వాత మీరు ఒక ధీరుభాయ్ అంబానీ కావచ్చు. సో ఇంతటితో ఈ మోటివేషనల్ స్టోరీ నుంచి మంచిగా తెలుసుకొని మీ లైఫ్లో అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెన్నో మహాగాథలు అని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.